చలో మేము తీసుకున్న ఆర్డర్స్ కూడా మీరు చూసేయాలి కదా, అది కూడా చూసేసేయండి. ఇంకా మొత్తానికైతే చాయ్ అండ్ 4 చాయ్ 4 మస్క్ బన్నులు అయితే తీసుకున్నాము. నా కొడుకు శాండ్విచ్ కావాలని కూర్చున్నాడు. ఇప్పుడు శాండ్విచ్ ఎందుకు రాని మా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి ఆర్గ్యూ అవసరం లేదు, వాడికి ఏది కావాలంటే అది ఆర్డర్ తీసుకో అని చెప్పాను. సరేలే ఇంకా మొత్తానికైతే వాడు వెళ్ళి తెచ్చుకున్నాడు చాయ్ మస్క్ బన్. నేను ఒక హాఫ్ తినగానే నాకు సరిపోయింది. చాయ్ అయితే పెద్దగా నచ్చలేదు, మరిగించి అది నల్లగా అయిపోయింది. కొంచెం చిరుచేదు కూడా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మన ఇంట్లోనే ఫ్రెష్ గా నార్మల్ గా చేసుకుంటాం కాబట్టి అదే నాకు ఇష్టము. ఎందుకంటే హెల్దీ కూడా, హెల్దీ అంటే చాయ్ హెల్దీ అనేది నాట్, కాకపోతే చెప్తున్నాను మీకు. ఇంకా నా కొడుకు కావాల్సిన శాండ్విచ్ అయితే తిన్నాడు. సరేలే మనం వాళ్ళ కోసమే కదా ఎంత చేసినా అనిపించింది. మంచిగా తినైతే ఎంజాయ్ చేశారు. ఇది తిన్న తర్వాత క్రౌడ్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. నిలబడి వెయిట్ చేసి బిల్లు కట్టి తీసుకొని వచ్చి నిలబడి తింటున్నారు, టేబుల్ నీట్ గా లేకుండా. ఎంత ఓపిక చేసుకొని హోటల్లో తింటారు కానీ ఇంట్లో కొద్దిగా ఏదైనా అయినా కూడా అస్సలు మన వాళ్ళు ఊరుకోరు. చూసారు కదా టీ ఎంత నల్లగా ఉందో, నాకు నచ్చలేదు. టేబుల్స్ కూడా నీట్ గా లేవు, సిట్టింగ్ అండ్ నా హైట్ కంటే ఎక్కువ టేబులే ఉంది, నా అంటే మెడకాడికి ఉందనమాట. చూసారు కదా క్రౌడ్ ఎలా ఉందో, అలా తెచ్చేసుకుంటున్నారు. ఈ పబ్లిక్ ఏంటి, రష్ ఏంటి, నిలబడి తీసుకోవడాలు ఏంటి అని కొద్దిసేపు గమనించాను. నా వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను అండ్ లైవ్ వస్తుంది, డెఫినెట్ గా చూడండి.